తెలంగాణలో పాదయాత్రపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని స్పష్టం చేశారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీని చెప్పారు. కేసీఆర్ ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవడం ఖాయమన్న కేటీఆర్ బీజేపీకి తెలంగాణలో అసలు అవకాశమే లేదని తేల్చెప్పారు. టీఆర్ఎస్ అనేది తమ అస్తిత్వమని, టీఆర్ఎస్తో తమకు 22 ఏళ్ల అనుబంధం ఉందని తెలిపారు. అయితే పార్టీ పేరు మారినంత మాత్రాన తమ ఎజెండా ఎంత మాత్రం మారలేదన్నారు. ఇప్పుడు తెలంగాణలో ఎక్కడ చూసినా కేసీఆర్ పాలననే ప్రజలు కోరుకుంటున్న విషయం స్పష్టంగా తెలుస్తుందన్నారు. న్యాయస్థానంపై తమకు నమ్మకం ఉందని చెబుతూ ఈ ఫార్ములా కేసులో ఈ నెల 31న విచారణకు హాజరవుతారని చెప్పారు. ఆదిలాబాద్ సీసీఐని తిరిగి ప్రారంభించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర మంత్రి కుమారస్వామికి విన్నవించారు. 1980లో సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారని, అప్పట్లో 6,000 మందికి ఉద్యోగాలు కల్పించారని కేటీఆర్ చెప్పారు. 100 ఏళ్లకు సరిపడా నిల్వలు కేటాయించారని, 4 లక్షల మెట్రిక్ టన్నుల ప్లాంట్ కెపాసిటీ ఉన్న సీసీఐని తెరిపిస్తామని అమిత్ షా హామీ ఇచ్చినట్లు కేటీఆర్ తెలిపారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్రాజ్ గంగారాం కూడా హామీ ఇచ్చారన్నారు. అయితే కంపెనీని స్క్రాప్ కింద అమ్మేస్తున్నారని కుమారస్వామి దృష్టికి తీసుకెళ్లామన్నారు. అంతకుముందు కేటీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ బృందం కేంద్ర మంత్రి కుమారస్వామిని కలుసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల హెల్త్ స్కీమ్ అమలు చేయకపోవడంపై ఫైర్ అయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు. నేటి నుంచి హెల్త్ కార్డుల పంపిణీ అన్న ప్రభుత్వ హామీ ఏమైందని ప్రశ్నించారు. డేట్లు, డెడ్ లైన్లు మారుతున్నాయి తప్ప హెల్త్ కార్డులు జారీ చేయడం లేదని మండిపడ్డారు. హెల్త్ కార్డులు ఇవ్వడంతో పాటు ఉచిత వైద్య సేవలు అందిస్తామని చెప్పిన మాటలు జూటా అని ధ్వజమెత్తారు. రేవంత్ సర్కార్ వెంటనే హెల్త్ కార్డులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రభుత్వ ఉద్యోగుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి సిద్ధమవుతుందని హెచ్చరించారు. నార్లపూర్ వెట్ రన్ రైతులతో కలిసి బీఆర్ఎస్ సాధించిన విజయమని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గులాబీ పోరాటాల ఫలితంగానే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో కీలకమైన నార్లపూర్లో జలగర్జన వినిపించిందన్నారు. అన్నదాతల పక్షాన గులాబీ సైనికులు అలుపెరగకుండా అన్ని వైపులా ఒత్తిడి పెంచడంతోనే సీఎం రేవంత్ దిగిరాక తప్పని పరిస్థితి ఏర్పడిందన్నారు కేటీఆర్. ముఖ్యమంత్రితో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచేదాకా పట్టు వదలని విక్రమార్కుల కదం తొక్కిన బీఆర్ఎస్ సైనికులందరికీ హృదయపూర్వకంగా సెల్యూట్ చేసినట్టు చెప్పారు కేటీఆర్. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో అక్రమ అరెస్టుల పర్వం కొనసాగుతుంది. మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారు పోలీసులు. కేసీఆర్ హయాంలో 70% పనులు పూర్తయి కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంతో ఆగిపోయిన అభివృద్ధి పనులకు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వేముల ప్రశాంత్ రెడ్డి వెల్పూర్లో తన నివాసంలోనే నిరాహార దీక్ష చేపట్టారు. అయితే నియోజకవర్గంలో ఆగిపోయిన అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ దీక్షకు సంఘీభావం తెలుపుతూ పెద్ద ఎత్తున వివిధ గ్రామాల మహిళలు, రైతులు తరలివచ్చారు. జై కేసీఆర్ నినాదాలతో ప్రశాంత్ రెడ్డి దీక్ష ప్రాంగణం మార్మోగింది. ప్రజా సమస్యల సాధన కోసం నేను అహింసా మార్గంలో నిరాహార దీక్ష చేస్తుంటే ప్రభుత్వం పోలీసులతో ఉక్కుపాదం మోపాలని చూడడం శోచనీయమని ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. శాంతియుత నిరాహార దీక్షను అడ్డుకోవడం ప్రభుత్వ అప్రజాస్వామిక రాక్షస చర్యలకు నిదర్శనమన్నారు. పాల్కొండ నియోజకవర్గం బీంగల్లో దాదాపు 75% పూర్తి చేసుకున్న అభివృద్ధి పనులకు ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేసి పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాప్రభుత్వమని చెప్పుకుంటూ కాంగ్రెస్ సర్కార్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని మండిపడ్డారు బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు. నిజామాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి పనులపై ప్రశ్నించిన మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని పోలీసులు నిర్బంధించడంపై ఫైర్ అయ్యారు. అభివృద్ధి పనుల గురించి ప్రశ్నిస్తే అక్రమ హౌస్ అరెస్టులు చేయడం ఏంటని ప్రశ్నించారు. వేముల ప్రశాంత్ రెడ్డిని నిర్బంధించడం ప్రజాస్వామ్య వ్యతిరేక పాలనకు నిదర్శనమన్నారు. హిట్లర్ స్ఫూర్తితో అధికార అహంకారంతో వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డికి ప్రజలే తగిన బుద్ధి చెప్తారన్నారు. యూత్ డిక్లరేషన్ పేరిట యువతను మోసం చేసిన కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. ఈ నెల 18న హైదరాబాద్లోని సరూనగర్ స్టేడియంలో యువ సంగ్రామ సదస్సు నిర్వహిస్తున్నది. ఈ సదస్సుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారు. మాజీ మంత్రులు సవితా ఇందారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, ముఠా గోపాల్, బండారు లక్ష్మారెడ్డి,
ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు యువ సంగ్రామ సదస్సు పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఎన్నికల సమయంలో యువతకు 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చడంలో విఫలమైందని మాజీ మంత్రి సవితా ఇంద్రారెడ్డి విమర్శించారు. ఈ నెల 18న ఎల్బీనగర్లోని సరూనగర్ స్టేడియంలో బీఆర్ఎస్ యువజన సంఘం ఆధ్వర్యంలో భారీ యువజన సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని జీహెచ్ఎంసీ 59వ డివిజన్కు చెందిన పలువురు యువకులు సవితా ఇంద్రారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో యువతకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చినట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఇక అధికారంలోకి వచ్చేదాకా ఓ రకంగా వచ్చాక మరో రకంగా కాంగ్రెస్ వ్యవహరిస్తుందని విమర్శించారు. సరూనగర్ యూత్ డిక్లరేషన్ ఏమైందని ఆయన ప్రశ్నించారు. ఈ నెల 18న సరూనగర్లో నిర్వహించే బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సును విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు గూడెం మహిపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. రాగద్వేషాలను అతీతంగా పనిచేస్తామని ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చిన రేవంత్ ద్వేషపూరితంగా పరిపాలన సాగిస్తున్నారని మాజీ ఎంపీ వినోద్ కుమార్ విమర్శించారు. ఆంధ్రాలో పోలవరం ప్రాజెక్టుకు లేని ఎన్డీఎస్ఏ రేవంత్ రెడ్డికి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఎన్డీఎస్ఏ వాళ్లను ఎందుకు కలవడం లేదని రేవంత్ పై మండిపడ్డారు. ఎన్డీఎస్ఏ బూచి చూపించి కన్నపల్లి పంప్ హౌస్ నీటిని వదలడం లేదని సర్కార్ తీరును వినోద్ కుమార్ దుయ్యబట్టారు. ఎటకేలకు బీఆర్ఎస్ పోరాటం ఫలించింది. ఇక తెలంగాణలో సర్ గడువు పొడిగించారు. ఆగస్టు 3 వరకు బీఎల్ఓలు ప్రతి ఇంటికి వచ్చి ఓటర్ల వివరాలను సేకరించి నమోదు చేయనున్నారు. ఇక ఆగస్టు 10న ఓటర్ల ముసాయిదా జాబితాను విడుదల చేయనున్నారు. ఇక ఆగస్టు 10 నుంచి సెప్టెంబర్ 9 వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. అక్టోబర్ 12న తుది జాబితాను వెల్లడించనున్నారు. ఇక సర్ గడువు పొడిగించాలని ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసింది. ఒకే వ్యక్తి 2 చోట్ల ఓటు హక్కు కలిగి ఉండడం నేరంగా పరిగణించబడుతుందని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల నాటికి సీఎం రేవంత్ రెడ్డి 2 చోట్ల ఓటు హక్కు కలిగి ఉన్నాడని అన్నారు. ఎన్నికల కమిషన్ కు తప్పుడు నివేదిక ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ ఎన్నికను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి ఓటు హక్కుపై సీఓ సుదర్శన్ రెడ్డికి తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని కోరారు. బీఆర్ఎస్ పార్టీలోకి ప్రతిపక్ష కార్యకర్త పట్టుదలతో నాయకుడిగా పనిచేయాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఇక నియోజకవర్గంలోని ప్రతి ఓటు విలువైందని, అలాంటి ఓట్లను నిర్దాక్షిణ్యంగా నిరంకుశంగా తొలగించాలని చూస్తే వారికి తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. ఇందుకు గులాబీ సైనికులు గడప గడపకు తిరుగుతూ ఓట్లు తొలగించకుండా చూసే బాధ్యత తీసుకోవాలని కృష్ణారావు కోరారు. ఇక షేర్లింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని ఉమ్మడి హైదర్ నగర్ డివిజన్లో ఎస్ఐఆర్ ప్రక్రియపై వీఎల్ఓలతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఓటర్ ఫారాలను నిర్ణీత గడువులోగా సమర్పించాలని బీఆర్ఎస్ పార్టీ తాంటూరు ఇన్ఛార్జ్ శ్రీశైలం రెడ్డి సూచించారు. అవసరమైన పత్రాలను జతచేసి సమర్పిస్తే దరఖాస్తు ప్రక్రియ సులభంగా పూర్తవుతుందన్నారు. ఇక తాండూరులోని పలు వార్డులలో పర్యటించి ఎస్ఐఆర్ ప్రక్రియను సమీక్షించారు. ఫారం నింపేటప్పుడు పేరు, చిరునామా, వయస్సు, ఓటర్ వివరాలు వంటి అన్ని అంశాలను తప్పులు లేకుండా సరిచేసుకోవాలన్నారు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల కేంద్రంలో అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో దుబాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఒక్కొక్క శాఖకు సంబంధించిన అభివృద్ధి పనులను అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ సమస్యలపై ఆయా శాఖ అధికారులకు సూచనలు చేశారు. తమ ప్రాంతంలోని రోడ్లన్నీ అధ్వానంగా ఉన్నాయని అన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుండి అనేక సార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినా సరైన స్పందన లేదని మండిపడ్డారు. రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించడంలో రేవంత్ సర్కార్ ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు. నకరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. పామన్లగుండ్ల విద్యుత్ సబ్స్టేషన్లో లాగ్ బుక్ తో పాటు పక్కనే ఉన్న రైతుల పంట పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగాన్ని తీవ్ర ఇబ్బందులు పెడుతుందని నిప్పులు జరిగారు. ప్రభుత్వం అధికారులు ఇప్పటికైనా రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. యాదాద్రి బోర్డు మెంబర్
పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్పై రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు జిక్కిడి శివచరణ్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఖండించారు. రాజకీయ అహంకారంతో నీచ పదజాలంతో దూషించడాన్ని ఆయన తప్పుపట్టారు. ఇక ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన ఈశ్వరమ్మ యాదవ్ను తలసాని శ్రీనివాస్ యాదవ్ పరామర్శించారు. కాంగ్రెస్ నాయకులు ఎంత దౌర్జన్యాలకు పాల్పడ్డా కేసులు నమోదు చేయడం లేదని తలసాని అన్నారు. కరువు ప్రభావంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే రేవంత్ సర్కార్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రాకు నీళ్లిస్తూ తెలంగాణ రైతాంగానికి కన్నీళ్లు తెప్పిస్తున్నారని రేవంత్ తీరుపై మండిపడ్డారు రాజయ్య. ఎల్లినో ప్రభావం ఉంటుందని అధికారులు హెచ్చరించినా సీఎం రేవంత్ కు ఇరిగేషన్ శాఖపై ఏమాత్రం అవగాహన లేదన్నారు. ఇప్పటి వరకు ఒక్క సమీక్ష కూడా నిర్వహించలేదని అన్నారు. గోదావరి నీళ్ల సాగుకు అందేలా చర్యలు తీసుకోవాలని రాజయ్య డిమాండ్ చేశారు. ప్రజా విశ్వాసం కోల్పోయిన రేవంత్ సర్కారు దాచుకోవడంపైనే దృష్టి సారించిందని రెడ్కో చైర్మన్ సతీష్ రెడ్డి విమర్శించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2 మంత్రులు అక్రమ ఇసుక దందా కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. ఎల్నినో ప్రభావంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ములుగు జిల్లా గోవిందరావుపేట తహసీల్దార్ కార్యాలయంలో ధృవీకరణ పత్రాల పేరుతో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజా పాలన కాదు పైరవీకారుల పాలన నడుస్తోందని కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోల శ్రీనివాస్ ఆరోపించారు. పైరవి కార్లకు అడ్డాగా సచివాలయం మారిందని మండిపడ్డారు. జీవోలను పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా దాచిపెట్టడం ద్వారా రేవంత్ సర్కార్ లోపాలను కప్పిపుచ్చుకుంటుందని అన్నారు. ఇక 2.5 ఏళ్లలో ప్రభుత్వం 19,064 జీవోలు జారీ చేస్తే 3,209 జీవోలు మాత్రమే పబ్లిక్ డొమైన్లో పెట్టారని, మిగతా 15,774 జీవోలను దాచిపెట్టిందని వివరించారు. మహబూబ్ నగర్ జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా పోలీసులు రెచ్చిపోయారు. ఎక్కడికక్కడ ముందస్తు అరెస్ట్ చేశారు. పాలమూరు యూనివర్సిటీ బీఆర్ఎస్వి అధ్యక్షుడు కుర్వగడ్డం భరత్ బాబు విద్యార్థి నాయకులను పోలీసులు అక్రమ అరెస్ట్ చేశారు. విద్యార్థులకు రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ పై ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా అని మండిపడ్డారు. ముందస్తుల అరెస్టులతో బీఆర్ఎస్వి నాయకుల గొంతులను నొక్కినంత మాత్రాన ఉద్యమాలను ఆపలేరని హెచ్చరించారు. అమర్ రాజా కంపెనీ యాజమాన్య నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ పర్యటనకు జర్నలిస్టులు బహిష్కరించారు. అమర్ రాజా కంపెనీ హాల్లో సీట్ల కేటాయింపు, భోజనాల ఏర్పాటు తదితర అంశాల్లో కంపెనీ యాజమాన్యం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించారు. కనీసం మంచినీటి సౌకర్యం కూడా కల్పించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సీఎం పర్యటనను జర్నలిస్టులు బహిష్కరించారు. తమ సమస్యల సాధన దిశగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మాసప్ ట్యాంక్లోని సమాచార భవన్ ఎదుట జర్నలిస్ట్ ధర్నా నిర్వహించారు. అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డుతో పాటు ఇండ్ల స్థలాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో జర్నలిస్టులకు కాంట్రిబ్యూషన్ లేకుండా హెల్త్ కార్డులు ఇవ్వాలని కోరారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో పాటు మెట్రో రైల్ పాస్ ఇవ్వాలన్నారు. ముఖ్యమంత్రి అనుచిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతూనే ఉన్నాయి. నోటికి వచ్చినట్లు మాట్లాడడం సీఎం పదవికే అవమానకరమని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. విచక్షణ లేకుండా కేటీఆర్, హరీష్ రావుపై అసందర్భ ప్రలాపాలు చేసిన రేవంత్ రెడ్డిపై దౌలతాబాద్ పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు. తక్షణమే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని తమ నాయకులకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతల నోటి దురుసుపై బీఆర్ఎస్ శ్రేణులు ఆవేశాలు వ్యక్తం చేస్తున్నాయి. సభ్యత్వ సంస్కారాలుంటే తెలియని పార్టీ కాంగ్రెస్ అని మండిపడుతున్నారు బీఆర్ఎస్ నేతలు. కేటీఆర్, హరీష్ రావులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బాన్స్వాడ నియోజకవర్గం రుద్రార్ బీఆర్ఎస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. భారతీయ శిక్షణ శృతి ప్రకారం రేవంత్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నోటిని అదుపులో పెట్టుకోకపోతే రానున్న రోజుల్లో చేదు అనుభవాలు చవిచూడాల్సి వస్తుందని కాంగ్రెస్ నేతలను హెచ్చరించారు. ఏటా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలిస్తామని మోసగించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరుద్యోగులంతా కలిసి రణభేరీ మోగించనున్నారు. న్యాయమైన డిమాండ్ల సాధనకు తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో
భారీ నిరుద్యోగ రణబేరీ నిర్వహించుతున్నారు. ఇక హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్లో మహా నిరసనకు పిలుపునిచ్చారు. ఇక దీంతో ఇందిరా పార్క్ పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించారు. పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సెక్రటేరియట్ మీడియా పాయింట్ వద్ద అద్దె వాహనాల యజమానులు నిరసనకు దిగారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 5,000కు పైగా అద్దె వాహనాలు నిలిచిపోయాయి. కాంగ్రెస్ సర్కార్ 18 ఏళ్లుగా బిల్లులు పెండింగ్లో పెట్టిందని వెంటనే 170 కోట్ల రూపాయల నిధులను విడుదల చేయాలని ధర్నా చేశారు. డ్రైవర్ల జీతాలు, ఈఎంఐలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నామని, తమ వాహనాలకు బ్యాంకుల నుంచి నోటీసులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీరాముడు ఏ ఒక్క రాజకీయ పార్టీకి చెందినవాడు కాదు, సమస్త హిందువుల ఆరాధ్య దైవమని వ్యాఖ్యానించారు. తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ బాస్ చీఫ్ కోఆర్డినేటర్ బసవరాజు శ్రీనివాస్. అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్లో విరాళాల దుర్వినియోగ ఆరోపణపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. భక్తుల విరాళాలకు సంబంధించిన ప్రతి రూపాయి లెక్కలను ప్రజలకు వెల్లడించాలని బ్రాహ్మణ సంఘాలు డిమాండ్ చేశాయి. సిట్తోనే కాకుండా సుప్రీంకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తి చేత గానీ లేదా సిబిఐ చేత గానీ విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. నిర్మల్ జిల్లా బాసరాలో వర్షాల కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ దేవతలు మహాపోచమ్మ ఆలయంలో పవిత్ర గోదావరి నది జలాలతో అభిషేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఇక గోదావరి నదిలో స్నానం ఆచరించిన అనంతరం నది శివాలయంలో అభిషేకం పూజలు చేశారు. వర్షాలు బాగా కురవాలని, వరుణుడు కరుణించాలని, తమ మొక్కులను చెల్లించుకుంటారని రైతులు తెలిపారు. వరుణుడు కరుణించడం లేదు, వాన చుక్క రాలడం లేదు, ఎక్కడ చూసినా ఆందోళన, ఆవేదనలు. ఇక ఈ నేపథ్యంలో వానలు కురవాలని, పంటలు సుభిక్షంగా పండాలని కోరుతూ రైతులు పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహిస్తున్నారు. ఇక నిర్మల్ జిల్లా బాసరాలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాపోచమ్మ ఆలయంలో పవిత్ర గోదావరి నది జలాలతో అభిషేకాలు చేశారు. అత్యంత భక్తి శ్రద్ధలతో గోదావరిలో పవిత్ర స్నానాలు ఆచరించి తమ మొక్కులను చెల్లించుకున్నారు. యథా రాజా తథా ప్రజ అన్నట్టు సీఎం రేవంత్ బాటలోనే కాంగ్రెస్ నేతలంతా పయనిస్తున్నారని వాట్సాప్ గ్రూప్లో ఖానాపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మా బుజ్జు పటేల్ బూతుల్లో తనకున్న పాండిత్యాన్ని బయటపెట్టారు. కొన్నేళ్లుగా అటవీ ప్రాంతం నుంచి కొరకల్ గ్రామ కాంగ్రెస్ సర్పంచ్ భర్త సురేష్ అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు. ఇదేంటని ప్రతిపక్ష నాయకులు నిలదీయగా ఇష్టారీతిలో వాట్సాప్ చాట్లో రెచ్చిపోయాడు వెడ్మాబుజ్జు. తిట్ల దండకం అందుకొని చిల్లర భాషలో చాట్ చేశారు. ఎమ్మెల్యే వెడ్మాబుజ్జు తీరుపై ప్రతిపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో సమయపాలన పాటించాలన్న నిబంధనలు మోత్కూర్ మున్సిపాలిటీలో తుంగలో తొక్కారు. ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన అధికారులే బాధ్యతారహితంగా వ్యవహరిస్తుండటంతో స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతుంది. అధికార పార్టీ నేతలు ఇసుక దాహానికి వాగులు ఖాళవుతున్నాయి. దాసర్లపల్లి వద్ద దుందుబి వాగు నుంచి నిరంతరంగా ఇసుక అక్రమ రవాణా చేశారు. దీనిపై ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతూ వేధింపులకు గురి చేస్తున్నారు. ఒకవైపు వర్షాలు లేక కరువుతో అల్లాడుతుంటే ఇసుక తరలింపుతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాలన మర్చి వర్గపోరులో బిజీగా ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. జనగామ జిల్లా పాలకుర్తిలో కూడా వర్గపోరు తారాస్థాయికి చేరింది. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఆమె అత్త ఝాన్సీ రెడ్డికి అసంతృప్తి సెగ తగిలింది. నియోజకవర్గంలో దాదాపు 75,000కు పైగా ఉన్న దళితులకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ నాయకులు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి కీలక పదవులు కట్టబెట్టారని ఫైర్ అయ్యారు. అత్తాకోడళ్ల వ్యవహార శైలిపై ఆగ్రహం చెందిన పలువురు సీనియర్ నాయకులు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొంగులేటికి ఫిర్యాదు చేశారు. జోగులాంబ, గద్వాల్ జిల్లాలో కాంగ్రెస్ వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. మత్కల్ మండలం కుర్తిరావుల చెరువు గ్రామంలో కాంగ్రెస్ నాయకుల మధ్య ఫ్లెక్సీల లొల్లి తారాస్థాయికి చేరింది. సబ్ స్టేషన్ ప్రారంభోత్సవం సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క కార్యక్రమంలో రసావస జరిగింది. కార్పొరేషన్ చైర్మన్ సరిత ఫ్లెక్సీలు పెట్టొద్దంటూ ఎమ్మెల్యే వర్గీయులు వివాదం లేవనెత్తారు. దీంతో సరిత వర్గీయులు గొడవకు దిగడంతో సభ అంతా రచ్చరచ్చ అయింది.
సిద్ధాపూర్లో డంపింగ్ యార్డ్ ఏర్పాటు ప్రతిపాదనకు వ్యతిరేకంగా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తూ డంపింగ్ యార్డ్ వ్యతిరేక కమిటీని ఏర్పాటు చేశారు. లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాంభా నాయక్ ఆధ్వర్యంలో కమిటీని ప్రకటించారు. ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ కోసం డంపింగ్ యార్డ్ రద్దు అయ్యే వరకు ఉద్యమం కొనసాగిస్తామని రాంభా నాయక్ స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ ప్రజా ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మాజీ మంత్రి కాపు నేత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు ముగిశాయి. కాకినాడ జిల్లా కీర్లంపూడిలోని ఆయన నివాసంలోనే అంత్యక్రియలు నిర్వహించారు. ముద్రగడ పార్థివ దేహాన్ని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ముద్రగడ అంత్యక్రియల్లో పాల్గొన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముద్రగడ పాడెమోసి ఆయనపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఇలా ఉండగా తండ్రి పార్థివ దేహాన్ని దర్శించుకునేందుకు వచ్చిన కుమార్తెను లోపలికి రానివ్వకపోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. సూర్యాపేట జిల్లా గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ అధికారి డేటా ఎంట్రీ ఆపరేటర్ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుపట్టారు. నల్గొండ రేంజ్ ఏసీబీ అధికారులు సూర్యాపేట జిల్లా గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో రైడ్ చేశారు. జిల్లా గ్రౌండ్ వాటర్ ఆఫీసర్ బాలు, డేటా ఎంట్రీ ఆపరేటర్ వెంకటేశ్వర్లు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. మెదక్ జిల్లాలో కల్తీ పాల ముఠా గుట్టు రట్టయింది. నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి గ్రామంలో కృత్రిమ పాలు తయారు చేస్తున్న ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఇక నిందితుల నుంచి 150 లీటర్ల కల్తీ పాలు, మిల్క్ పౌడర్ తయారీ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు పోలీసులు. రామగుండం నుంచి రాయచూర్కు బొగ్గును తీసుకెళ్తున్న గూడ్స్ వ్యాన్లో ఒక్కసారిగా పొగలు వ్యాపించడంతో స్టేషన్ ఘన్పూర్లో గూడ్స్ రైలును నిలిపివేశారు. అప్రమత్తమైన రైల్వే అధికారులు మంటలు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు. ఇక మంటలు రాజుకోవడానికి కారణాలపై విచారణ జరుగుతోంది. హైదరాబాద్ మాదాపూర్లో ప్రేమ వేధింపుల వివాదం యువకుడి దారుణ హత్యకు దారితీసింది. ఇద్దరు యువతులను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడనే ఆరోపణల నేపథ్యంలో యువతి తండ్రి బంధువులతో కలిసి యువకుడిని కత్తులతో దాడి చేసి దారుణ హత్య చేశారు. ఘటన అనంతరం ఇద్దరు నిందితులు స్వయంగా పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ ఘటన మాదాపూర్ అరుణోదయ కాలనీలో స్థానికంగా కలకలం రేపింది. మృతుడు వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన భాస్కర్గా గుర్తించారు. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుపై తెలంగాణ సర్కార్ దాఖలు చేసిన దావాలో సుప్రీంకోర్టు తాజాగా ప్రతివాదులందరికీ సమన్లు జారీ చేసింది. ఇక 28 రోజులుగా కోర్టు ముందు హాజరు కావాలని వారికి స్పష్టం చేసింది. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు డిపిఆర్ తయారీ తదితర అంశాలపై ముందుకు వెళ్లకుండా ఏపీ సర్కార్ను నిలువరించాలని కోరుతూ సుప్రీంకోర్టులో దావా వేసిన తెలంగాణ ప్రభుత్వం అందులో ఏపీ సహా 13 మందిని ప్రతివాదులుగా చేర్చింది. తెలంగాణ సాంస్కృతి ప్రతీక అయిన ఆషాఢ మాస బోనాల సందడి ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. ఇక సాంప్రదాయ ప్రకారం గోల్కొండ కోటలోని శ్రీ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఇక డప్పు, చప్పుళ్లు, పోతురాజుల విన్యాసాలతో గోల్కొండ ముస్తాబైంది. భక్తుల రద్దీ దృష్ట్యా పోలీసులు విస్తృత భద్రత ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. ఓరుగల్లు భద్రకాళి అమ్మవారి ఆలయంలో శాకాంబరి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో అమ్మవారికి శాకాంబరి ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. మొదటి రోజు ఉదయం అమ్మవారు కాళికాదేవి రూపంలో భక్తులకు దర్శనమివ్వగా ఇక సాయంత్రం కామేశ్వరీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఇక పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక క్యూ లైన్లతో పాటు తాగునీటి వసతిని కల్పించారు. ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో నిర్వహించే పూరీ జగన్నాథుని రథయాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేడు ఉదయం పూరీలోని ప్రధాన ఆలయం నుండి రథయాత్ర ప్రారంభమవుతుంది. ఇక జగన్నాథుడు, బాలరాముడు, సుభద్రాదేవి కొలువు తీరిన 3 రథాల శోభయాత్రను తిలకించడానికి ఇప్పటికే లక్షలాదిగా భక్తులు పూరీ చేరుకున్నారు. గుండీచా వరకు 3 కిలోమీటర్ల మేర కొనసాగే ఈ యాత్ర సందర్భంగా పూరీ నగరంలో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. విద్యావేత్త, పర్యావరణ ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్ చేపట్టిన నిరాహార దీక్ష 18వ రోజుకు చేరింది. నీట్ సహా పలు పరీక్షల్లో అక్రమాలు, లీకేజీలకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది.
దీక్ష ప్రారంభమైనప్పటి నుంచి వాంగ్చుక్ దాదాపు 9 కిలోల బరువు తగ్గారు. బీపీ 105/75కు చేరినట్టు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు వైద్యులు. అయితే కండరాల క్షీణత, తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నప్పటికీ ఆయన తన దీక్షను విరమించలేదని నిరాకరిస్తున్నారు. నోయిడాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఎలక్ట్రిక్ స్కూటీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇక చూస్తుండగానే మంటలు భవనం మొత్తం వ్యాపించాయి. ఇక ఈ అగ్ని ప్రమాదంలో 2 స్పాట్లోనే మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. ఇప్పటి వరకు ఫైర్ సిబ్బంది 50 మందిని కాపాడారు. ఇక మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య భీకర స్థాయిలో దాడులు, ప్రతి దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరాన్పై వరుసగా 5వ రోజు అమెరికా దాడులు చేస్తుంది. దక్షిణ ఇరాన్లోని పలు ప్రావిన్స్లపైకి క్షిపణులతో విరుచుకుపడుతుంది. బందర్ అబ్బాస్, చహబర్, బాన్పూర్, సిరిక్, హేష్ము ద్వీపంలో పేలుళ్లు సంభవించాయి. ఉద్రిక్తతల వేళ ఇరాన్కు మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు అధ్యక్షుడు ట్రంప్. టెహరాన్ వెంటనే చర్యలకు రాకపోతే వచ్చే వారం నుంచి ఇరాన్లోని విద్యుత్ కేంద్రాలు, మౌలిక వసతులపై విరుచుకుపడతామని తేల్చి చెప్పారు. అమెరికా దాడులకు ప్రతీకారంగా గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలను టార్గెట్ చేసింది ఇరాన్. కువైట్, బహ్రెయిన్లోని అమెరికా వైమానిక స్థావరాల్లో ఉన్న డ్రోన్లను ధ్వంసం చేసినట్లు ఐఆర్జీసీ పేర్కొంది. జోర్డాన్లోని ముఫాఫల్ సాల్తీ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి చేసినట్లు వివరించింది. ఇరాన్ చేపట్టిన దాడిలో తమ నేవీకి చెందిన 4 సిబ్బంది గాయపడ్డారని కువైట్ రక్షణ శాఖ తెలిపింది. ఇక మరోవైపు దాడుల దృష్ట్యా బహ్రెయిన్, కువైట్, ఖతర్, యుఏఈ గగనతలంలో ఓమన్ గల్ఫ్ మీదుగా కార్యకలాపాలు నిర్వహించవద్దని పలు విమానయాన సంస్థలు నిర్ణయించాయి. భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి అనిల్ మీనన్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరారు. మరో 2 రష్యన్ ఆస్ట్రోనాట్స్తో కలిసి వెళ్లిన అనిల్ 8 నెలల పాటు అక్కడే ఉండనున్నారు. అనేక శాస్త్రీయ పరిశోధనల అనంతరం వచ్చే ఏడాది ఏప్రిల్లో భూమికి చేరనున్నారు. కాగా అనిల్ మీనన్ ప్రస్తుతం యుఎస్ స్పేస్ ఫోర్స్లో ఎమర్జెన్సీ మెడిసిన్ ఫిజిషియన్ కల్నల్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అనిల్ అంతరిక్ష ప్రయాణం 2014లో నాసాతో ప్రారంభమైంది. 2018లో మాస్క్ చెందిన స్పేస్ ఎక్స్లో చేరారు. దేశ స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఇక పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న బ్యాంకింగ్, ఫైనాన్షియల్ స్టాక్స్లో కొనుగోళ్లు కలిసి రావడంతో సూచీలు లాభాల్లో దూసుకెళ్తున్నాయి. ఇక హార్ముజ్ జలసంధిపై 20% సుంకాలు డిమాండ్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తీసుకోవడమే కాస్త కలిసొచ్చింది. ఇక సెన్సెక్స్ 130 పాయింట్ల లాభంతో 77,185 వద్ద ముగిసింది. నిఫ్టీ 26 పాయింట్ల లాభంతో 24,078 వద్ద స్థిరపడింది. ఇక డాలర్తో పోలిస్తే రూపాయి విలువ 96.38గా ఉంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర $86 దాటింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా మళ్లీ బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. ఇక హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర $700 మేర పెరిగింది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు $770 మేర పెరిగింది. వెండి ధరలు కూడా మళ్లీ రైజ్ అయ్యాయి. ఇక కిలోకు $5,000 మేర పెరిగి $2,40,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఫీఫా ప్రపంచ కప్ డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా వరుసగా రెండోసారి ఫైనల్కు దూసుకెళ్లింది. ఇంగ్లాండ్తో జరిగిన సెమీస్ మ్యాచ్లో 2-1 తేడాతో గెలుపొందింది. అర్జెంటీనా తరపున ఎన్జో ఫెర్నాండెస్, మార్టినెజ్లు గోల్స్ చేశారు. ఇంగ్లాండ్ జట్టులో ఆంథోనీ గోర్డాన్ ఒక గోల్ చేశాడు. ఇక ఈ మ్యాచ్ గెలుపుతో అర్జెంటీనా ఈ నెల 20న ఫైనల్లో స్పెయిన్తో పోటీ పడనుంది. ఇక ఈ మ్యాచ్లో ఓడిపోయిన ఇంగ్లాండ్ ప్రపంచ కప్లో 3వ స్థానం కోసం 19న ఫ్రాన్స్తో తలపడనుంది.